పార్టీ అధినేత్రి సోనియా సహా నేతలపై సమర దీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కేసీఆర్ భాష అభ్యంతరకరంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణపై సంప్రదింపులు జరుగుతున్నాయన్న ఆయన దేశాన్ని ప్రధానిని కించపరచడం మంచిది కాదని హితవు పలికారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై తెరాస నేత చేసిన వ్యాఖ్యలను బొత్స తిప్పికొట్టారు. చనిపోయిన నేతలపై ఆరోపణలు ఎలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ గారు మాటలు ప్రత్యక్షంగా టీవీలో ఇటు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న 4 కోట్ల మంది గాని, ఆంధ్ర రాయలసీమలో ఉన్న 5 కోట్ల మంది గాని అందరూ కూడా తిలకించారు. కాంగ్రెస్ పార్టీ 3 తరాలుగా మోసం చేస్తుంది. భారతదేశ ప్రధానిగా నెహ్రూ గారు ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకి ముంచారు. తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు 360 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ గారు రాజీ రంపాన పెడుతున్నారు. దేశ ప్రధాని గారు చప్పరాచుకున్న జ్ఞానం కూడా వారికి ఉన్న తెలివి కూడా లేదు. ఇవి వారు మాట్లాడిన భాషా మాటలు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందనే నినాదం ఏదైతే ఇచ్చారో దానికి భిన్నంగా వారి మాటల్లో మాటలు కనిపిస్తున్నాయి. చరిత్ర తెలియదు కాదు మీకు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారణాలు ఏంటో మీకు తెలుసు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి నైజాం రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ గా ఏ రకంగా ఏర్పడిందో, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏ రకంగా ఏర్పాటు అయ్యావో, తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి వ్యక్తి తాలూకా హృదయం బాధ ఎంత ఉందో, ఆ రోజులు ఇబ్బందులు ఏంటో మనకందరికి కూడా తెలుసు. అవన్నీ మర్చిపోయి అవన్నీ పక్కన పెట్టి ఇటువంటి మాటలు మాట్లాడడం మీకు న్యాయమేనా, ధర్మమేనా అని చెప్పి అడుగుతున్నాం.